నిఖిల్ హైదరాబాదులోని బేగంపేటలో జన్మించాడు. నాన్న శ్యామ్ సిద్ధార్థ్, అమ్మ వీణా సిద్ధార్థ్. నిఖిల్కు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు రోహిత్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చెల్లి సోనాలికి పెళ్లి అయిపోయింది. నిఖిల్ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. స్కూలులో తనకు తాను బేగంపేట బాయ్గా చెప్పుకునేవాడు. హైదరాబాదులోని MJCETలో BE పూర్తి చేశాడు నిఖిల్. హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు చిత్రరంగంలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. హ్యాపీ డేస్ కంటే ముందు పలు చిత్రాలలో చిన్న చిన్న అతిథి పాత్రలు చేశాడు. తొలి సినిమా విజయవంతం కావడంతో నిఖిల్కు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు వచ్చింది. 2007లో అతి తక్కువ బడ్జెట్లో తీసిన కమర్షియల్ హిట్ చిత్రంగా హ్యాపీ డేస్ నిలిచింది. స్వామిరారా, యువత, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, దేనికదే విభిన్నమైన సినిమాలు, ఇలా అన్ని వైవిధ్య చిత్రాలలో నటించి అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్. చదువుకునే రోజుల నుండి ప్రతి సినిమాను మిస్ కాకుండా మొదటి రోజు చూసేవాడట. సూర్య వర్సెస్ సూర్య చిత్రం కోసం అన్నం తినకుండా కేవలం క్యారెట్, దోశ, ఫ్రూట్స్, ఎగ్లనే ఆహారంగా తీసుకుని 10 కేజీల బరువు తగ్గాడట. మాస్ రోల్స్ అంటే చాలా ఇష్టం అట. సులభంగా చేసేస్తాడట. కొత్తదనం ఉన్న కథలనే ఎంచుకుంటాడు. కథ విన్న తర్వాత కొంత సమయం తీసుకొని నటించాలా వద్దా అని నిర్ణయించుకుంటాడట. నిఖిల్కు కమర్షియల్ చిత్రాల్లో నటించాలంటే భయమని ఓ సందర్భంలో చెప్పాడు. వాటిని చేయడం రిస్క్గా భావిస్తాడు నిఖిల్. నిర్మాతకు లాభాలొస్తేనే తాను విజయం సాధించినట్లు భావిస్తాడు. నిఖిల్ సినిమా ప్రచార కార్యక్రమంలో రాజీ పడడు. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది సహజమే అనుకుంటాడు నిఖిల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.